మల్కజ్గిరిలోని వినాయక్ నగర్ 137వ డివిజన్లోని బండచెరువు వద్ద బీజేపీ కార్పొరేటర్ రాజలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని పెద్ద ఎత్తున బతుకమ్మలు వాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే అతిపెద్ద పండుగ అని శిల్పారెడ్డి రాజలక్ష్మి పేర్కొన్నారు. అక్క చెల్లెలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారంతా ఆప్యాయంగా కలుసుకుని ఆటపాటలతో జరుపుకునే ఏకైక పండుగ ఇదేనని వారు కొనియాడారు. మేడం ఒక్కరు ఎన్నుకుంటారా? మీరు ఫస్ట్ వన్ కొద్దిగా ఎన్నుకున్నారు మేడం. యాస్ రైట్, ఓకే. మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక్ నగర్ డివిజన్లో కార్పొరేటర్ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండగకి ఈరోజు మహిళలందరూ తరలి వచ్చారు. ముఖ్యంగా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, అలాగే ఈరోజు 5వ రోజు బతుకమ్మ జరుపుకోవడానికి ఇక్కడ వేలాది మంది చాలా మంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో ఇష్టంగా బతుకమ్మ ఆడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. తీరొక్క పూలతోని బతుకమ్మని పేర్చి గౌరవమ్మని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ, ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రత్యేకం. అందులో బతుకునివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఈ పండుగ అంటే చాలా ప్రత్యేకం. సో ఈ సంవత్సరము నరేంద్ర మోదీ గారి ఏదైతే మొన్న GST తగ్గించి ధరలు ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎంతో ఉపశమనించారు. వారు ఈ నవరాత్రి సందర్భంగా మహిళలకు కూడా పెద్ద కానుక ఇచ్చారు. సో దానికి సంబంధించి మొన్న మేము చార్మినార్లో బతుకమ్మ సంబరాలు భారతీయ జనతా పార్టీ స్టేట్ వైడ్గా చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వినాయక్ నగర్ డివిజన్లో మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మహిళలకే కానీ ప్రజలకే కానీ అన్ని విధాలుగా ప్రజలకి ఉపయోగపడే విధంగానే నరేంద్ర మోదీ గారి చర్యలు ప్రతిసారి ఉంటాయి. అలాగే మహిళలకు కూడా నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈరోజు కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ వినాయక నగర్లో మనకి ఇక్కడ బేబీ పాండ్ ఉంది, అంటే బతుకమ్మ కుంట ఉంది. ఇక్కడైతే చక్కగా అమ్మవారిని బాగా నిమజ్జనం అది చేసుకుని కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇంతమంది అసలు వచ్చి చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరిగినాయి. అండ్ నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, ఎందుకంటే మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శిల్పారెడ్డి గారికి, అలాగే మా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన గీతామూర్తి గారు వచ్చారు, మా స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా మా సుధా పటేల్ గారు, అలాగే మా మీనా ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు, నేరేడ్మెట్ కార్పొరేటర్ గారు, అలాగే సునీత యాదవ్ వచ్చారు, మౌలాలి కార్పొరేటర్. అండ్ దాంతో పాటు మహిళలందరూ కూడా మన విజయలక్ష్మి గారు, సుజాత, వీళ్ళందరూ కూడా ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మహిళా మోర్చా అధ్యక్షురాలికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో పాటు
మా జిల్లా జనరల్ సెక్రటరీ అయిన సుదర్శిని గారు కానీ ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు. ఆవిడ కూడా చాలా సహకరించారు. అంటే మన బతుకమ్మ అనగానే లైక్ మనము నేచర్ తోటి ఎంత దగ్గర ఉంటామో మనకి తెలుస్తుంది. పూలని మనం పూజిస్తాము, చెట్లను పూజిస్తాము. మనం హిందూ